ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామానికి చెందిన గిరిజనేతర రైతులు తమ పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదుల విభాగంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. గత 50 ఏళ్లుగా తాము ఈ భూములలో వ్యవసాయం చేసుకుంటున్నామని, ఎప్పుడు రాని సమస్య అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ప్రస్తుతము వ్యవసాయం చేయరాదని తమ ఆంక్షలు విధించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కల్పించుకోవాలని, అలాగే జిల్లా కలెక్టర్ కల్పించుకొని అటవీ శాఖ అధికారులకు తమకు వ్యవసాయం చేసేందుకు అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని ఖానాపూర్ మండలం పాత తర్లంపాడు గ్రామానికి చెందిన గిరిజనులు ఈరోజు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమకు పట్టాలు ఉన్నప్పటికీ కూడా తమ భూములలో వ్యవసాయం చేయరాదని అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు గత 35 ఏళ్ల క్రితమే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, అయినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు తాము సాగు చేస్తున్న భూమి అటవీ శాఖకు చెందిందని, వ్యవసాయం చేయదని ఆంక్షలు విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే అటవీ శాఖ అధికారులు జోక్యం చేసుకోకుండా తాము వ్యవసాయం చేసుకునేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ రూరల్ మండలం వెంగువాపేటకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. గత నెల రోజుల క్రితమే తమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా ఇప్పటివరకు కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా కూడా అకాల వర్షం కారణంగా ఇప్పటికే వరి ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అలాగే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు రైతులు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తాము కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బైన్సా రూరల్ మండలం మహాగాం గ్రామానికి చెందిన రైతులు బైన్సా విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గత నెల రోజులుగా విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామంలో ఉన్న కరెంటు సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తాము విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని రైతులు ఈ సందర్భంగా హెచ్చరించారు.